హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం హడావుడిగా గడిచిందండి. మా వాళ్ళకైతే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో వాళ్ళు 8 కల్లా స్కూల్లో ఉండాలంట. ఇంకా సో హడావుడి అయిపోయింది. మార్నింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు దాకా ఏంటి అంటే ఫుల్ డే స్కూల్స్కి అలవాటు పడ్డాం కాబట్టి ఆ టైం షెడ్యూల్ వేరు. ఇప్పుడు ఏంటి మళ్ళీ హాఫ్ డేస్ మారాం కదా, మళ్ళీ ఈ షెడ్యూల్ అలవాటు పడడానికి ఒక 2 రోజులు అయితే పడుతుందండి. ఇంకా సో వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట, మా పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజు మధ్యాహ్నం అయితే నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి. దోసకాయ పప్పు మా పెద్దోడు కంటే నచ్చట్లేదంట. ఇంకా మా వారు కూడా ఈరోజు ఆయన హాలిడేనే కాబట్టి, సాటర్డే హాలిడేనే కాబట్టి ఇంకా ఆయన నేను దాల్ దడక ఫ్రై చేస్తాను అని చెప్పారు. సో నేనైతే ఫస్ట్ కందిపప్పు అయితే పెట్టేశాను. కందిపప్పుతో పాటు దోసకాయ, ఉల్లిపాయ, టమాటా, గ్రీన్ చిల్లీ ఇవైతే ఇంతవరకు అయితే పెట్టేస్తున్నానండి పప్పుతో పాటు. అది ఉడికి నేను మనం పప్పు ఎలా ఉడికించుకుంటామో ఇంకా ఉప్పు, కారం, చింతపండు ఇవేమీ వేయట్లేదు. సో ఇదైతే నేను ఉడకబెట్టేసుకొని పక్కన ఉంచుకుంటే తర్వాత మనం దాల్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు అనమాట. వీటికి కాంబినేషన్గా ఆంధ్ర మిర్చి బజ్జీ అండి. ఇది మనం చీరాల మిరపకాయ అంటాం కదా. సో ఇదైతే లావుగా ఉంటుంది, కారం ఉండదు అనమాట ఇందులో. ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. పప్పు, బజ్జీ, మిర్చి బజ్జీ, ఆంధ్ర మిర్చి బజ్జీ. మెయిన్గా ఆంధ్రాలో ఉండే వాళ్ళకి ఈ బజ్జీ గురించి మనం చెప్పనవసరం లేదండి. ఈ మిరపకాయ అనేది అక్కడే దొరుకుతుంది అనమాట. మనకి ఇక్కడ హైదరాబాద్ కానీ ఇంకా వేరే స్టేట్స్లో కానీ ఏంటంటే తెల్ల మిరపకాయ పొడుగు కొంచెం లావుగా ఉంటాయి. అవేంటి వీటి కాయ అనేది మందంగా ఉంటుంది. ఆ మిరపకాయ మందంగా ఉన్నప్పుడు ఏంటంటే తెల్లగా ఉంటుంది, మనకి సరిగా ఉడకపోవచ్చు. అంటే లేదు అన్నప్పుడు ఆప్షన్ ఏమి ఉండదులే, కానీ ఉంటేనే మనకి రకరకాల ఆప్షన్స్ కదా. సో మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు అయితే ఈ చీరాల మిర్చి అయితే తీసుకొచ్చారండి. సో ఇంకా వీటితో నేనైతే బజ్జీ చేయబోతున్నాను. అలాగే దీని కాంబినేషన్గా మనం మొన్న పళ్ళ గోంగూర పచ్చడి పెట్టుకున్నాం కదా, అది కూడా ఉందండి. ఇంక ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇంక ఈ కాంబినేషన్ ముందు ఇంకా బిర్యానీ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. ఏందండి నేను చెప్పడం స్టార్ట్ చేశారా మళ్ళా? ఓకే, కడిగారా కొంతసేపు అన్నా? దీంట్లో కళ్ళు పేసి మరి నానబెట్టి అరగంట. సో పైన ఉండే మట్టి మసాలా కెమికల్ మొత్తం విరిగిపోయింది. ఓకే, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ మిరపకాయని తీసుకొని చక్కగా ఇట్లా ఘాటు పెట్టుకుంటాం. ఓకే, ఈ ఘాట్లో ఏం చేస్తామంటే మనం వాము, శనగపిండి, ఉప్పు అది నేను పెడతానులేండి, మీరు కట్ చేయడం వరకు చేసేయండి. అక్కడ పెడితే నేను మీ పప్పు రెడీ అయిపోయే లోపల పప్పు అంటున్నా అనేది మళ్ళా దాల్ ఫ్రై. ఈ దాల్ ఫ్రై కూడా మనం పచ్చిమిరకాయ, ఉల్లిపాయ అవన్నీ వేయాల్సిన అవసరం లేదు దాంట్లో. నువ్వు కంగారుగా దాంట్లో వేసావు కాబట్టి దాంట్లో ఉడకబెట్టి మనం బాండీలో వేస్తాం. ఓకే ఓకే, ఏం భలే ఉంది ఇదేదో. అది ఎవరిది హౌస్? భలే ఉంది, బాతు హౌస్. బాగా ఇచ్చాడు. బాగుందండి బొమ్మ. అయితే మళ్ళీ ఇంకో ఆర్డర్ పెట్టిందండి. ఇక ఇల్లు నడపడం అనేది చాలా కష్టం. ఇక పెడతానే ఉండాలి కదా సామాన్లు. ఏం పెట్టింది? మినపగుళ్ళు పెట్టింది, కాబూలి శనగలు పెట్టింది, ఇంకా ఏమంటారు వీటిని, మన ఎర్ర శనగలు అంటారు కదా, ఎర్ర శనగలు పెట్టింది, పెసరపప్పు పెట్టింది. సో ఇవి పెట్టింది ఈ ఆర్డర్లో. స్టార్ట్ చేశారండి? స్టార్ట్ చేసాం. మనకేంది పిల్లలకి ఎంత ట్రెడిషనల్గా మనం చేసి పెట్టినా వాళ్ళు ఏదో ఒకటి మా నాన్న మా అమ్మ కొత్తగా ఏం చేసి పెట్టారు ఈరోజు అనుకుంటారు. సో అందుకని వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ ఉడకబెట్టుకున్న పప్పుని చక్కగా చూడు ఒకసారి, చక్కగా బాగా ఉడికిందండి పప్పు కూడా. చక్కగా ఎండు పెట్టి కూడా ఒకసారి తిప్పాను ఇట్లా. సో ఏంటంటే నీట్ గా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్రైలో వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది దీనికి. దీనికోసం నేను ఏం తీసుకున్నానంటే తాలింపు గింజలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 3 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను. ఇదంతా ఒక 1/2 టీ స్పూన్ రుచి కోసం అంతే.
ఎక్కువ వేసుకోకూడదు. ఓకే ఇది ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ అంతా దాల్ ఫ్రై మసాలా. ఓకే అది మనకి దొరికిద్దా దాల్ ఫ్రై మసాలా? టాటా సంపన్ను బ్రాండ్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? టాటా సంపన్ను. ఓకే ఓకే చక్కగా వేగేద్దాం. ఓకే ఏమేమి వేశారు? కరివేపాకు, తాలింపులు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఓకే ఇదే ఇది కొంచెం వేగిన తర్వాత చిటపట్లాడాలి. ఇంక ఇందులో చిన్నపాయలు అవేం అవసరం లేదా? వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ మనం ఈ మసాలా అంతా వేసుకున్నాం కదా, సో ఇక టూ మచ్ అయిపోద్ది పప్పు. ఓకే అసలు ఎండాకాలం కదా, ఇక అంత అవసరం లేదు స్పైసెస్. ఇంకా ఓకే చివరిలో ఏం చేద్దామంటే కొంచెం ఇది ఇంగు వేసుకున్నాము రుచి కోసం. ఇది అరగాలిగా చేసుకొని తిరిగి. తాలింపు వేగిందండి బాగా? వేగింది. నేనైతే సిమ్లో పెట్టుకున్నా, ఎందుకంటే పసుపు మసాలా మాడకూడదు. సో నేను ఏం చేస్తానంటే పసుపు మసాలా తీసుకున్నాను, కొంచెం ఇంగు తీసుకున్నాను. ఓకే రుచి కోసం అరగాలి కూడా. సో అందుకే నేను వేసుకున్నాను. చూడు చక్కగా ఎట్లా వచ్చిందో. ఓకే మనం ఈ పప్పుని మనం దీంట్లో పోసేసుకున్నాం. అది ఓకే మనకి రెస్టారెంట్స్లో ఇస్తారు దాల్ తడక ఫ్రై. చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా నీకు అట్లా ఉంది లుక్ దాల్ తడక. ఓకే మన వాళ్ళు ఏం చేస్తారు, ఉడకబెట్టి కొంచెం మసాలా అంతా వేసిన తర్వాత ఈ పైన ఇట్లా తాలింపు వేస్తారు. మనం ఏంది వాము అసలు మనం ఎట్లా రాదు కదా, మనం చేసుకోవడం చాలా కష్టమే అనుకుంటాం. ఇప్పుడు చూసారు కదా, సింపుల్, ఏమీ లేదు. చక్కగా దీన్ని ఉడకబెట్టేసుకున్నాము, ఆ మసాలా వేసుకున్నాము. ఇప్పుడు ఏంది మన పని ఏంటంటే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకొని హైలో దించేసుకోవడం అంతే. ఇక అసలు ఇంకేం అవసరం లేదు, చాలా సింపుల్ ఇది. ఇంట్లో మీకు అయిపోయింది. ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటాం, దించేసుకుంటాం, కథం. ఓకే దాల్ తడక ఫ్రై రెడీ అయిపోద్ది. ఇక అంతే. ఇక అన్నం వేసుకొని ఇప్పుడు మనం బజ్జీ చేసుకుంటాం కదా, ఆంధ్ర బజ్జీ, చీరాల బజ్జీ ఉంది కదా, వేసుకొని తినేస్తాం. ఇంకంతే, రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయినట్టే. భలే కలర్ఫుల్ గా మనకి రెస్టారెంట్స్ లో ఎలా ఇస్తారో అలానే వచ్చింది కదా. ఇంకంతే, చాలా సింపుల్ రెసిపీ. మనం ఏదో దాల్ తడకామని మనం ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటాం బయట వెజ్ రెస్టారెంట్లో నుంచి. ఇది అసలు ఎంత అంటే 10 నిమిషాలు మనం చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఇది అన్నంలో తినొచ్చు, పుల్కాల్లో తినొచ్చు, బగారా రైస్ లో తినొచ్చు. ఓకే జీరా రైస్, జీరా రైస్ లో ముఖ్యంగా జీరా రైస్ చూడు ఎట్లా ఉందో లుక్. సేమ్ టేస్ట్ కూడా అట్లానే ఉంది. ఇప్పుడే నేను ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నాను. చాలా సింపుల్. బ్యాచులర్స్, ఆడవాళ్ళు, పెళ్లి కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళందరూ చాలా సింపుల్ గా 15 నిమిషాలు ఈ కూర చేసుకొని తినేయచ్చు హ్యాపీగా. అంతే. చూడండి అయిపోయింది. ఇంక అంతే. ఇంక నేను సిమ్ కూడా ఆపేస్తున్నాను. ఇంక అయిపోయినట్టే. ఇంకో పొయ్యి కూడా ఆపేస్తున్నాను. ఇదే ఇంక మన అన్నం వేసుకొని తినేయచ్చు హ్యాపీగా బజ్జీ వేసుకొని. డన్. ఫ్రెష్ నూనె పోసుకుందాము. బజ్జీ అయితే బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ నూనె. అవునండి. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే పోసాను. ఓకే. సో ఇది కొంచెం హీట్ ఎక్కాలన్నమాట ఆయిల్. రైట్. ఓకే. ఫస్ట్ బజ్జీ అయితే చూసారు కదా, ఇటు సైడ్ అయితే పిండి లేదు, అంటే పైన కూడా కొంచెం లైట్ గానే పెట్టాలి, అట్లానే ఉండాలి. అంతే. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ తిన్నా కూడా నీకేం ఇబ్బంది ఉండదు. అదే శనగపిండి కొంచెం ఎప్పుడైనా తక్కువగానే ఉండాలి మధ్యలో, మరి టూ మచ్గా ఉండకూడదు. ఎన్ని వేయచ్చు? ఒక 10 వేయచ్చా? 10 పడతాయండి. 5 వేసాను కదా, చూద్దాం ఇంకా 5 పడతాయా 3 పడతాయా అనేది. ఈ కాయ చూడటానికే లావులే కానీ ఉత్తరనే మగ్గిపోతుంది. అంతే. నేను ఒక వాయి అయితే బజ్జీ వేసింది ఏమో. సో చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయో. మనకి బయట తిన్నా కూడా ఏ పిచ్చాయలు పోస్తాడు, అలానే పిండి కూడా ఎక్కువ పెడతాడు అక్కడ బయట, ఎందుకంటే లావు కనబడటానికి. మనకు అట్లా లేదు. మంచిగా చూద్దాం మనం అంతా వేగిన తర్వాత ఎలా వస్తుందో. మంచి కాలని చూడండి, 2 వైపులా కాలని. 2 వైపులా కాలని ఇక కరకరకరగా తినేయడం అంతే. దీన్ని మనం గుంటూరు బాంబు అని పిలుస్తారు సినిమాల్లో. సో ఇప్పుడు మనం లంచ్కి దాల్ ఫ్రై, మిర్చి బజ్జీ. రైట్. ఇంకా దీంట్లోనే మధ్యలోకి బజ్జీలోకి మధ్యలో పోసి కొంచెం ఉల్లిపాయలు, కారం, నిమ్మకాయ కొంచెం పిండుకొని తింటే అది మసాలా బజ్జీ. మన వైపు అయితే మసాలా బండ్లు కనబడతా ఉంటాయి, వాళ్ళ దగ్గర మసాలా బజ్జీ అని దొరికిద్ది. కొంచెం
అది కూడా అదో స్నాక్ స్నాక్. అంతే. మళ్ళీ దీంట్లో కట్ బజ్జీ అని ఉంటుంది. అంతే. కట్ బజ్జీకి అయితే పిండి ఎక్కువ కావాలనుకుంటా, మిరపకాయ చుట్టారా. అంతే. ఓకే, ఇది రెడీ అయినాయా? చూడండి వేడి వేడి బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి. సూపర్గా ఉంది, గోల్డెన్ రంగులో ఉంది. అది మొత్తం బజ్జీ మొత్తం కాలింది, మిర్చి కూడా కాలింది. ఇది మనం పప్పులో పెట్టుకొని తింటే మజా వస్తాయి కదా. అది బిర్యానీ కూడా పనికిరాదు. బిర్యానీ కూడా పనికిరాదు, అంతే మరి కాంబినేషన్. అది చీరాల మిర్చి బజ్జీ అంటే అది. ఓకే డన్. ఏంటి మళ్ళీ ఏదో కొత్త వంటకం చేస్తున్నట్టున్నావు? నిన్న హోలీ జరుపుకున్నాం కదా, అవును. దాన్ని చూసి అన్ని కలర్ఫుల్ గా, అన్ని ఏం చూసినా నాకు కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి అనమాట. ఆ కలర్స్ నుంచి నేను ఒక కలర్ఫుల్ వంటకం అయితే చేస్తున్నాను ఇప్పుడు. అదే బ్రెడ్ పిజ్జా. ఓ బ్రెడ్ పిజ్జానా? ఇయేనా ఎందుకు పెట్టుకున్నావు? బ్రెడ్ పెట్టుకున్నావు, చీజ్ ఇది కానీ మోర్జల్లా చీజ్ ఉంటది కదా, చిన్న చిన్న పీస్, అదైనా చేసుకోవచ్చు. అందులో గుండ్లుగా అయితే కరెక్ట్ గా ఉంటది. మన దగ్గర గడ్డ ఉంది కాబట్టి దాన్ని తురిమాము మనం. అవును. దీంట్లో ఏం వేసుకున్నావు? ఆనియన్స్ వేసుకున్నా, అన్ని టపెల్స్ లాగా కోసుకోవాలి చిన్న చిన్నవి. టమాటో, క్యాప్సికమ్, తర్వాత స్వీట్ కార్న్. అంటే ఇప్పుడు ఆనియన్, టమోటా, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ 4 రకాలు వేసా దాంట్లో. అవును. ఇంకా ఉంటే ఏమంటారు, బేబీ కార్న్, ఆలివ్స్ ఉంటే ఆలివ్స్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నావు? దీంట్లో నేనేం చేస్తున్నాను, ఆల్ పర్పస్ సీజనింగ్ ఉంది కదా అది, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇవి ముందు ఈ వెజిటబుల్స్ లో మిక్స్ చేస్తాను. చేసేయి. కొంచెమే వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. ఎక్కువ వద్దులే. అది ఉప్పు కూడా సరిపడంత వేసుకో. ఇంకా మనకి డామినోస్ పిజ్జా అవసరం లేదు. ఎందుకు మళ్ళీ వాళ్ళకి చాలా బాగా వస్తుంది డామినోస్ పిజ్జా. 800 పెట్టినా కూడా ఒక పిజ్జా ఇవ్వడు, మళ్ళీ దాంట్లో అంతా మైదా పిండి దారుణంగా ఉంటుంది. దాని బదులు ఈ బ్రెడ్ మీద తినడం బెటర్ కదా. అంతే, చాలా బాగుంది. కొంచెం సీజనింగ్ అయితే ఎక్కువ వేస్తాను. సీజనింగ్ ఉంటే మనకి నోటి కింద తగులుతూ బాగుంటుంది. అదేం తక్కువే ఉండవు ఆ సీసాలు, అన్ని రేట్లుగానే ఉంటాయి. అన్ని రేట్లే, కానీ మన ఇంట్లో ఒకసారి తెచ్చి పెట్టుకుంటే అన్ని కర్రీస్ వేసుకున్నప్పుడు, ఇలాంటివి చేసుకున్నప్పుడు అన్నిట్లో బాగా ఉపయోగపడతాయి కదా. మనం పొటాటో షెజ్వాన్ చేసాము, పొటాటో కాజు సారీ. చూడండి, నేను చెయ్యి అయితే ఏం కలపట్లేదు, ఇలానే కలుపుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు, వీటిలో వెజిటబుల్స్లో కొంచెం నీరు ఉంటుంది కదా, సో ఉప్పు కారం అవే కలిసిపోతాయి. నేను మళ్ళీ చేతితో పీసుకాను అనుకోండి, వెజిటబుల్స్ అన్నీ చిన్న చిన్న పీసులు అయిపోతాయి. అందుకని ఇలా కుదుపుతున్నాను. ఫస్ట్ అయితే బ్రెడ్ స్లైస్ తీసుకున్నానండి. బ్రెడ్ స్లైడ్కి ఒక వైపు అయితే నెయ్యి అప్లై చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటున్నాను. టమాటా సాస్, ఇంకో వైపు టమాటా సాస్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో అంతా పూసిన తర్వాత రెండు వైపులా పెనం మీద పెట్టేసుకున్నాము. మనం కట్ చేసుకున్నాం కదా చీజ్, ఆ చీజ్ అంతా పైన మీద చల్లుతుంది. చూడండి, చీజ్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. చీజ్ తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ పెడుతున్నాను. చూడండి, అన్ని వెజిటబుల్స్ వచ్చినాయి కదా. చేత్తో కాదు, స్పూన్లో అవి వాడాలి. అంటే ఈవెన్ గా స్ప్రెడ్ అవుదని అలా వేసాను. ఎట్లా స్పూన్ సర్దాలి, అంత చేత్తో వేస్తాడంటే. చూడండి, ఓకే బాగుంది. ఇంకోటి ప్రిపేర్ చేయట్లనే. చూడండి, అన్ని వెజిటబుల్స్ అన్నీ అప్లై పెట్టేసిన తర్వాత మళ్ళీ దాని మీద చీజ్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత స్టవ్ అయితే సిమ్లోనే ఉంచాను. ఆ తర్వాత ఒక మూత అయితే బాల్ ఇచ్చాను అనమాట. మూత బయటకు ఆవిరి వస్తుంది. సో లోపల ఇవన్నీ వెజిటబుల్స్ కూడా పూర్తిగా మగ్గిపోయి మనకు బ్రెడ్ పిజ్జా అయితే తయారైపోద్ది. బ్రెడ్ పిజ్జాతో స్టార్ట్ అయిన మా ప్రయాణం శాండ్విచ్తో ఎండ్ అయిందండి. ఏంటి అంటే మేము డైస్డ్ చీజ్ కాకుండా గడ్డగా ఉన్న చీజ్ని తురిమి వేసాం కదా, అలా కాదు, దేనికి ఏది వేయాలో అదే వేయాలి, అలా వేస్తేనే బాగుంటది. శాండ్విచ్ కూడా బాగుంది. చూడండి ఒకసారి.
శుభ్రం కరిగిపోయింది అంతా. అదే అదే డైస్డ్ వేసినట్లయితే కొంచెం హీట్ కూడా కరిగిపోయేది. ఈ లేయర్ వల్ల ఏంటంటే మనకి అలా కరగకుండా చివరికి శాండ్విచ్ అయిపోయింది. అదే ఏం చేస్తున్నారు రోహన్? మా డాన్స్ క్లాస్ లో రివర్ డాన్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు? మజా ఇదొకటి పఫ్ వేసి పఫ్, చిప్స్, మజానా. ఓకే, ఎవరిది వాళ్ళ బర్త్డేనా? కియాన్. ఆహా, ఓకే ఓకే. ఇవాళ డ్యాన్స్ క్లాస్లో ఎవరిదో బాబుది బర్త్డే అని కేస్ ప్యాకర్స్ నుంచి కిట్ అయితే తెప్పించారండి. సో వాళ్ళైతే ఇంక రాగానే స్టార్ట్ చేశారు. మా అమ్మ నాన్న కూడా, మా నాన్న వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనమాట. పాపం ఎంజాయ్ చేసి వచ్చాడు. అక్కడ ఎంజాయ్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. సినిమా చూస్తా రిలాక్స్ అయ్యారు. సో ఇవాళ వ్లాగ్ అయితే అదండి. మళ్ళీ వేరే వ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.